మీడియా వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. మతం మారమంటున్నారు సార్, మతం మేము మారమంటున్నాము. పిల్లయితే మాకు కావాలి అని మేము. మీరు అబ్బాయి తరపుమ్మా? అబ్బాయి తరపు. అబ్బాయి పేరు సతీష్. అమ్మాయి ఎన్ని సంవత్సరాల పరిచయం? అబ్బాయికి ఎన్ని సంవత్సరాల పరిచయం? మీ ఇంటి పక్కనే అంట కదా? ఇంటి పక్కనే, కానీ నేను పొద్దున పోతే సాయంత్రం పోతా సార్. మరి నాకైతే ఐడియా లేదు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అమ్మాయి తరపు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎట్టా అయినా మబ్బి పెట్టి 10 రోజులు అట్టు పెట్టి వాడు చేయకుండా ఉండాలని వాళ్ళ ఆలోచన. అది కూడా పోలీస్ స్టేషన్ దాకా రారట వాళ్ళు. 10 రోజులు ఆగినాకని చేస్తానికి వాళ్ళ పెద్దల సమక్షంలో చేస్తారంట వాళ్ళు. మీ ఆలోచన ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? మా ఆలోచన ఏంటంటే జరిగిపోయింది, ఇంకిద్దరు అంగీకారంగా మేము ఇంట్లోకి తీసుకున్నామని మా ఆలోచన. మాకు ఆలోచన దీని మీద పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? వాళ్ళు తరపున మాట్లాడుతున్నారు అట్టగాదట్టనే. వాళ్ళకి అంటే కదమ్మా, వాళ్ళు ఇబ్బంది బాధ అనేది వాళ్ళకి ఉంటుంది కదా. మాట్లాడదాము, వాళ్ళు వస్తారో చూద్దాము. మీరైతే ఆ మాట అంటున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మాకైతే తెలిసింది 11 తెలియని వచ్చాము. నా పేరు శైలజ. మాకు ఆడపిల్లలు ఉన్నారమ్మా, మేము అన్యాయంగా మాట్లాడే వాళ్ళం కాదు. మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ బంధం ఏందో మాకు తెలుసమ్మా. ఎందుకు మాట్లాడుకుంటారట? మాకు వాళ్ళిద్దరు మాట్లాడుకునే టైం అన్నా ఏంటమ్మా అని అంటున్నాం అంతే. నాకు పిల్లలు ఉన్నారా? మా ఆడపిల్లలు. నాకు కొడుకు కాదు, నాకు కూతురు ఉందమ్మా. నాకు ఆడపిల్ల ఏందో ఆ ఇల్లు ఏందో మాకు తెలుసు. ముదివెత్తిపాలెం దగ్గర పెన్నా నదిపై ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న సబ్మర్సిబుల్ కాజ్వే పనులు మొదలు పెడుతున్నాం. ఫేజ్ 1 కింద 93,32,00,000 జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు 1050 మీటర్లు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన 360 మీటర్ల అప్రోచ్ రోడ్లు, ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను మరో 130 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఫేజ్ 2 కింద త్వరలోనే వీటికి కూడా అనుమతులు తెప్పించి మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఈ నిర్మాణ క్రమంలో దాదాపు 1400 స్టీల్ జడ్ షీట్ ఫైల్స్ ఒక్కొక్కటి 12 మీటర్స్ లోతులో డౌన్ స్ట్రీమ్ సైట్ మరియు 6.5 మీటర్స్ లోతులో అప్ స్ట్రీమ్ సైడ్లో ఏర్పాటు చేయాలి. వీటిని రాయచూరు నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 100% ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానివి. ఇది కూడా తెలియకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి, ఆ పని ఇంకా జరగదని మాట్లాడినారు. వీళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు, అభ్యర్థులుగా. సిగ్గుండాలి కొద్దిగన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారు 100% మొత్తం 93 కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నిధులతో. ఇది కూడా తెలియకుండా కేంద్రం ఇచ్చింది
టెండర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, వర్క్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ పనులు జరగవని చెప్పేసి ప్రచారం కూడా చేశారు. నేనైతే ఒకటే చెప్పాను, ఈ పనులు ప్రారంభించే మీ దగ్గరకు వచ్చి నాకు ఓటేసి నన్ను గెలిపించమని అడుగుతానని చెప్పాను. అందులో భాగంగానే ఈరోజు మనం పనులు ప్రారంభిస్తున్నాం. వెనకడుగు వేసే సమస్య లేదు. అందులో ఈ సబ్మర్సిబుల్ కాజ్వేకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు నామకరణం చేస్తున్నారు. ఈరోజే ప్రతిపాదనలు గవర్నమెంట్కు పంపిస్తాం. రైతు బాంధవుడిగా రైతుల్లో, ప్రజల్లో, అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని నామకరణ చేస్తున్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆశీర్వాదంతో. అందరికీ నమస్కారం. ఈ రోజున మేము భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 విషయాలు మనం చేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ముఖ్యంగా ఈ దేశంలో ఎవరికైనా ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, మాజీ అధ్యక్షులు అయిన రాహుల్ గాంధీ గారు భారత జోడో న్యాయయాత్ర చేస్తుండగా ఎట్లాగన్నా ప్రతిపక్షాలు కానీ, ఇటు ప్రక్క అధికార పార్టీలు కానీ, ప్రతిపక్షాలకు కానీ కొంతమందికి భయం వేస్తుంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వాళ్ళ యొక్క అస్తిత్వానికి ఎక్కడన్నా ప్రమాదం వస్తుందో అని చెప్పి భయపడుతున్నారు. అందులో భాగంగానే మణిపూర్లో మేము పర్మిషన్ ఇయ్యనన్నారు. తర్వాత అస్సాంకి వెళ్తే హేమంత్ కుమార్ శర్మ ఉన్నాడు, ఆయన హేమంత్ బిశ్వాస్ శర్మ, ఆయన చాలా అడావుడి చేయబోయాడు, కాపాలని, యూనివర్సిటీకి రాకూడదని, గౌహతికి రాకూడదని. తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్కి వస్తే ఆయన మీద దాడి జరగటం, కారు అద్దాలు పగలటం, ఇది చాలా శోచనీయం. ఒక ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్నటువంటి అగ్రనాయకులు, ఒక మాజీ ప్రధానమంత్రి గారి యొక్క మనవడు, ఇంకో ప్రధానమంత్రి గారి యొక్క ముది మనవడు, ఒక ప్రధానమంత్రి గారి యొక్క కొడుకు, లోక్సభలో యూపీఏ చైర్పర్సన్ గారి కొడుకు, ఇంత రాహుల్ గాంధీ గారికి ప్రొటెక్షన్ లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తారు? ఒక్కసారి మేము సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్లు, మిగతా ఇక్కడ మనది కాదు అనుకోండి, వెస్ట్ బెంగాల్ ఏ గవర్నమెంట్లకైనా ఇది మంచి పద్ధతి కాదు. ఎల్లకాలం అధికారం ఒక్కళ్ళ చేతిలోనే ఉండదు. తర్వాత సేమ్ థింగ్ మీకు కూడా రిపీట్ అవుతుందని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారికి కానీ, ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ మేము అందరి తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారి యాత్రకి, రాహుల్ గాంధీ గారికి ఫుల్ ప్రొటెక్షన్, ఎస్పీజీ ప్రొటెక్షన్ అనండి, సిఆర్పి అనండి, వాట్ ఎవర్ యూ కాల్, ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చి తిరిగి అలాంటి సీన్లు రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మనం చేసుకుంటూ ఎలాంటి జరగనివ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరంతర తాజా వార్తల కోసం మా D1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.